సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు షేక్ షఫీ. సో ఈరోజు అయితే మా మామ కూతురు పెళ్ళి అయిపోయింది అనమాట. మా మామ అయితే అందరికీ మనకి పార్టీ అయితే ఇప్పించినాడు అనమాట. డబ్బులు అయితే ఇచ్చినాడు, పోయి ఏం తినొస్తారని తినరామని. మనమైతే ఇప్పుడు చికెన్ ఆర్డర్ ఇచ్చేకైతే పోతున్నాం. నేను వీడైతే పోతున్నాం. మా మామ అయితే ఫెస్ట్ పోతున్నాడు అక్కడ. చూసాం ఎన్ని కిలోలు ఇస్తాడు అనేది. పెళ్ళి అయితే మస్తు బాగా జరిగిందనమాట. జరిగింది సార్. సో మా మామూలు అయితే అక్కడ వెళ్తున్నాం. చికెన్ అయితే ఫ్రై చేపిస్తున్నాం అనమాట. ఫ్రై చేపించి రొట్టెలన్నా చపాతీలన్నా తీసుకుంటాం. వీడియో ఇక్కడ పోతున్నారు మనోళ్ళు అయితే. మనోడైతే నవ్వుతున్నాడు. కోస ఖాతా తు క్యా ఖాతా మై బడో బిర్యానీ తెలుగు ఏం తింటారు నువ్వు? ఏ హడ్డీ కై బోల్తాం ఏ శరమారి. సో మన వాళ్ళు అయితే ఇక్కడ పోతున్నారు అన్నమాట. వీళ్ళు ముగ్గురు. కా శివ సర్కిల్ కదా. చూద్దాం అక్కడ ఏమేమి ఉంటుంది అనేది, దాన్ని బట్టి తీసుకుందాం అన్నమాట. అనమాట అయితే పోరాదు అనమాట పోతలేదు. మన వాళ్ళు అయితే అక్కడ వస్తున్నారు. పెళ్ళైతే మస్తు జరిగింది అనమాట. అందుకే మీరు మంచిగా చేసినారని మనకైతే డబ్బులు అయితే ఇచ్చినారు అనమాట. పోయి తినరాడని ఏమన్నా. ఇంకా ఒకటి ఇంకొకటి రావాలన్నమాట. వాడు ఇంకా రాలేదు. వాడు ఎంత సాయంత్రం అవుతుందంట. వాడైతే ఊరు వెళ్ళినాడు. लौड़े नहीं सुना था लौड़े का बाल तू चालू चल डाल रहा है उसमें भी फिर बे उन्होंने नहीं आए बे शेर बे लौड़े उन्होंने आए आ रहे अल्लू चल మన వాళ్ళు అయితే మొత్తం వెనకాల పడిపోయినారనమాట. మంది XL 500 అనమాట. బండి అయితే XL 500 600 అంట. మనకైతే తెల్లదన్నమాట బండి గురించి. మనము KTM శివ జరిగింది. సారీ నేనే మర్చిపోయినాను. అల్లు చల్లి కాదే దిగి జరుగు పని కన్నా కానీ మా మామ అయితే సిగ్గుపడుతున్నాడు. అల్రా అయితే ఇచ్చేకైతే వచ్చేసాం. అంగడి అంటే ఇదే అనమాట. मुझे पूछा 2 kg चाची दो रखो 200 कम में बागड़ से ना సో మొత్తానికి అయితే చికెన్ అయితే ఆర్డర్ ఇచ్చేసినాం అనమాట. 2.5 kg. చూద్దాం ఎలా చేస్తారనేది.
తీసుకున్నాం గైస్, వెళ్ళేది ఒకటే చికెన్ రొట్టెలు తీసుకున్నాం. బయలుదేరుతున్నాం ఇప్పుడు. బయలుదేరాం. చూడండి నేను ఒల్లి తెచ్చుకున్నా. किधर थम्स अप ओनली, थिंगू फिंगू नहीं हमें. एक स्प्राइट నాకు స్ట్రింగ్ ఇట్లో थिंगू नाको हजाम मैंने भी था भाई स्प्राइट ले मुझे बस ले. సో బయలుఅయితే తీరుతున్నాం ఇప్పుడు. బనారసి పోవాలన్నమాట. చల్ నికాల్ వనంబైకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. चुप रहा है हड्डी को तोड़ियो. సో చికెన్ అయితే మంచి రోస్ట్గా చేసినాడు. ఎలా ఉండదు అనేది ఉత్త తినేది ఒకటే, టేస్ట్ చూసేది ఒకటే. లేదు ఇప్పుడు ఎలా ఉండదు ఫామ్లో ఉంటాడు తినేది. కాడువా పడి ప్లేస్ అయితే దొరికితే బాగుంటుంది. అది కానీ పెళ్ళి ఉండిందానికి వెళ్తున్నాం, లేకపోతే వెళ్ళకపోతున్నాం. స్ప్రైట్ మొత్తం నీళ్ళు అయితే తీసుకున్నాను మా అన్న అయితే. చల్ మొత్తం తీసుకున్నారు ఇద్దరు. చల్ సో మనమైతే వెళ్తున్నాం. ఇంకా వాళ్ళైతే వెనకాల వస్తున్నారు. చికెన్ అయితే ఫుల్ కాకుండా కాలు పెట్టుకున్నాను. ఇదైతే ఆధునిపోతుంది అన్నమాట రోడ్ ఇది. వనంబాయి అంటారు, వనంబాయిలో పోదామంటున్నారు. వనంబాయిలో అయితే పోదామంటున్నారు మన వాళ్ళు. వనంబాయి మొత్తం ఇప్పటికైతే చల్లబడింది. అంతా చెట్లు ఉంటాయి అక్కడ. కాలువ అయితే ఇదే అనమాట. మొత్తం ఎండిపోయింది మొత్తం కాలువ. సమ్మర్ సీజన్ కదా, అందుకే ఎండిపోయింది అనమాట. कहाँ जाते कि ठेर में हो ना, कहाँ आते कि किधर जाते कि ठेर. వాళ్ళు రాని అప్ప, వాళ్ళు రాలేక ముందరే ఎలా వెళ్తాను.
ఇంకా రానికే ఉన్నారు గైస్. మొత్తం చాలా నిదానం నడుపుతారు బండి, కానీ నిదానమే చాలా మంచిది మనిషికి. అతి వేగం మనిషికి ప్రమాదకరం. వచ్చేసినాం మన వాళ్ళు అయితే. బండి మొత్తం మామూలు పోతుంది అన్నమాట. चले पीछे ले सीधा, ऐसा नहीं पलटाना ऐसा. ये लौड़े तो कैसा दिल बता है, नहीं पलटाना लौड़े मेन रोड गाँव हमारे को होते. సో గైస్ వీడైతే నన్ను చంపేకైతే కూర్చున్నాడు అనమాట, వీడే అనమాట. వీడిని బండి పైన ఇంకొకరు కూర్చుకొని నేను హైవే రోడ్లో నా తిక్కౌట్ చేసినట్టు చేస్తున్నాం అని భయం భయం చేస్తున్నది నాకైతే. బంద్ అవుతుండే నాకు. రోడ్ చూడండి ఒకసారి ఎలా ఉండదు. ఇది వనంబై పోదాం అనుకుంటే వద్దంటున్నారు వీళ్ళు. మొత్తం ఇదైతే గుండు, మొత్తం బండరాయి గుండ్లు అనమాట ఇవి. కొండ మీద పోతున్నారు. మా మామలు అయితే ముందరు పోయినారు ఆడ. ప్లేట్లు అయితే ఎగిరిపోతున్నాయి, ప్లేట్లు ఎగిరిపోతున్నాయి ప్లేట్లు అయితే. మొత్తం రోడ్డు ఇదైపోయింది, చచ్చిపడిపోయింది. సో గైస్ కొండలు అయితే ఇదే అనమాట. చాలా ఇది ఉంటుంది మధ్యాహ్నం పూట. ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది ఈ కొండల్లోన. మొత్తం ఇవి పులులు అంట అవి ఇవి వచ్చేస్తుంటాయి. చదివే బే हाँ कहाँ जाते कहते भी हो ना. यहाँ कहाँ खाते हाँ. ये लोकेशन बता बे, देख के ले सकते. ये देख रहा है. ठेर ठेर बातो इन केटीएम गाड़ी चलाते अले राउंड हैंडल लॉक कर. यहाँ कहाँ जाते क्या देखना तो आता है. కొండపైకి అయితే వెళ్ళమంటున్నారు, పైకి పైకి వెళ్ళమంట. డైలాగ్ చల్ బాబా. వీడైతే మా మామ కొడుకు అనమాట. జరదేక్ బా హాయ్ హాయ్ అంటాడు. హాయ్ చెప్పేకి స్పెల్లింగ్ అని తెలుసా? హాయ్ అంటాడు. హెచ్ఐ హాయ్ హెచ్ఐ అంటాడు. ఈ అవుతుంది హాయ్ అన్న. ఏమన్నా నేర్చుకున్నాలంటే ఎప్ప దగ్గర నేర్చుకోండి. ఇంగ్లీష్ చాలా బాగా వస్తుంది ఎప్ప. చాలా బాగా. सीधा रास्ता नहीं है, सीधा कहीं है. चलना हो. हाँ जाना ऊपर. वहाँ से है लेवल रहना चाहिए. लेवल है ऊपर है देव. हाँ है वो पहाड़ का పైకి అయితే ఫుల్ ఫామ్లో ఎక్కుతున్నాడు మనోడు. పెద్ద ఎరుపు కొడుడు మొత్తం కొండలు ఉన్నాయి. హజరత్ మనోడు ఫెస్టే ఎక్కుతున్నాడు అందరు నేర్చి. చికెన్ పట్టుకొని ఫెస్టే ఉడికేదా దొరకలేదని. बे हजाम तो खाली चने इतना कर रहा है. मैं चिकन पकड़े बाटिल उन तो बाटिल थैला लेके चल रहा हूँ. हजाम ఇదే ఎమ్మిగనూరు సిటీ అంటే టౌన్ అన్నమాట, సిటీ కాదు ఇది. ఇక్కడ మా బండలు చిన్న చిన్న కనపడుతుంది బండిలు. ఇక్కడ పులి అన్న రాని పోయి అయితే ప్లేస్ దొరికింది. అలసిపోయాం మొత్తం పైకి ఎక్కి. गाड़ धो लिए सके कि बाबा हाथ कहीं धो ले रहा है.
ఎంత దూరం ఇంకే సో ఫుల్ అయితే ఎంజాయ్ అయితే మస్తు వచ్చేసింది అనమాట. మొత్తం చికెన్ రోటీ ఇంకా చికెన్ అయితే ఫ్రై చేపించినామన్నమాట. ఫ్రై చేసి మొత్తం మస్తు చేసినాడు వాడు. ఫుల్ ఇప్పుడు తాగి అరగాలంటే ఇది థమ్స్అప్ తాగుతున్నాము. మస్తు ఎంజాయ్ అయితే ఉండదు. మళ్ళీ ఒక పార్క్ కలుద్దాం.